జ్యుడిషియరీలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది మీరు చెప్పారు, దస్తగిరికి అడ్వైజ్ లాగా చెప్పారు అడ్వకేట్గా. నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది హత్యగావించబడ్డారు, కొంతమంది అనుమానాస్పదంగా మరణించారు, కొంతమంది ఎట్లాగో వాళ్ళ మనుషులే కదా, చంపిన వాళ్ళ మనుషులు, చంపించిన వాళ్ళ మనుషులు ఎవరైనా కానివ్వండి సమయక్స్. ఇప్పుడు ఓపెన్గా అప్రూవర్గా మారింది ఈ కేసులో కీలకమైన సాక్షిగా ఉన్నది దస్తగిరి కదా. ఒకవేళ అంటే అలా జరుగుతుందని నేను అనను, దస్తగిరి గారు ఏమనుకోవద్దు. దస్తగిరిని కూడా వాళ్ళు ఏమన్నా చేశారనుకోండి, కోర్టుకు వెళ్ళే లోపే ఈయన వెళ్ళాలనుకున్నా మీరు చెప్పిన సలహా తీసుకొని అనుకోండి, ఇక అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు కదా, అప్పుడు ఈ కేసు ఇది కూడా క్లోజ్. ఇది కూడా క్లోజ్. వికే గారు దస్తగిరి జోలికి ఇప్పుడు వస్తారని నేనేం అనుకోవట్లేదు. మీరు ఆలోచించాడు సార్. ఒక్క నిమిషం, అంటే లీగల్ గా మాట్లాడుతున్నాను నేనేమంటే వాళ్ళ ఇంటెన్షన్ నేనేం తీసుకొచ్చి పెట్టట్లేదు, ఇక్కడ లీగల్ గా చెప్తున్నాను. నేనేమన్నా అంటే ఇప్పుడు ఈయన పిటిషన్ వేసి ఎంతమంది చచ్చిపోయారు, నేను వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే శిక్షణ మీద రెడీగా ఉండా అని చెప్పి పిటిషన్ లో కూడా విని పొందుపరచండి. దాని మీద ఎంక్వైరీ అడగచ్చు ఇతను కూడా. అంటే మీరు ఎంతసేపు లాయర్ కాబట్టి మీరు పిటిషన్ యాంగిల్లో మాట్లాడుతున్నారు, కానీ వాట్ అబౌట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? నేను అదే చెప్పాను ఇందాక. గవర్నమెంట్ మారి ఇప్పుడు ఒకటండి, మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ సిస్టమ్స్ ఆల్సో. నేను ఇంట్రడక్షన్లో చెప్పాను సిస్టమ్స్ కూడా. సిబిఐకి పంజరంలో శిలక అని పేరుంది. సిబిఐ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారని ఉంది. సరే, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐతో నడిపించారా లేదా, నేను ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే కదా ఇక్కడ అక్కడ కూడా. అప్పుడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏదో మేనేజ్ చేసుకున్నాడు అని అనుకుందాం. ఎందుకంటే సునీత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మనం అవినాష్ ఏమనంటే బీజేపీలో పోతాడు అన్నారని ఆయన చెప్పారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మేనేజ్ చేసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ అక్కడ ఒకటే కదా, మరి ఎందుకు ముందుకు సాగట్లా? వికే గారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయింది, దయచేసి మీరు గమనించండి. ఇన్వెస్టిగేషన్ ఫైనల్ ఛార్జ్ షీట్ హాస్ ఫైల్డ్, yet to decision take from to Supreme Court. There is no pending investigation లేదు. పెండింగ్ ఇన్వెస్టిగేషన్ లేనప్పుడు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారు? ఫైనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత నేనేమన్నానంటే, సుప్రీం కోర్టులో సునీత గారు వేసిన పిటిషన్స్ కానీ, లేదంటే శివశంకర్ రెడ్డికి మన ఇచ్చిన దీంట్లో కానీ రకరకాలుగా, అట్లాగే అవినాష్ రెడ్డికి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ ఉండడం కానీ, దాంట్లో ఆవిడ ఇంక్లూడ్ అవ్వడం కానీ, ఇవన్నీ పెండెన్సీ ఉన్న సుప్రీం కోర్టులో. మీరు ప్రభుత్వాన్ని అడిగినంత మాత్రాన, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడిగినంత మాత్రం లేదు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్, వాళ్ళు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, 6-7 ఛార్జ్ షీట్లు సప్లిమెంటరీ ఛార్జెస్ చేశారు. దాంట్లో టెక్నాలజీ వాడారు, సాక్షులు విచారించారు, టెలిఫోన్ ఏమేం చేయాలో అంతా చేశారు, ఫిక్స్ చేశారు. వీళ్ళది ఉంది. మీకు తెలుసు ఎంతమంది పాత ఐఏఎస్ లో ఎంతమంది అంటే ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ స్టేట్మెంట్ పిలిపించారు, రికార్డ్ చేశారు, ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, అతనితో ఉన్నోళ్ళు, అతని టేక్ ఆఫ్, గూగుల్ టేక్ ఆఫ్ అన్ని తీశారు. ద పెండెన్సీ విత్ సుప్రీం కోర్ట్ అనుకున్నప్పుడు లెట్ హిమ్ గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ విత్ సేమ్ ఇదే ఆర్గ్యుమెంట్ తోటి. అంతా రెడీగా ఉంది. వీళ్ళు చచ్చిపోయారు, నేను చచ్చిపోతానేమో, నాకు మీరు శిక్షణ వేయండి, ఎప్పుడేస్తారు చెప్పండి అని అడగడం అనేది ఇండియన్ జ్యుడిషియల్ హిస్టరీలో దాని ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు యూ కెనాట్ ఆస్క్ ద సుప్రీం కోర్ట్, ఐ కెనాట్ ఆస్క్ సుప్రీం కోర్ట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్. బట్ అతను అడగచ్చు, నాకు ఈ శిక్ష ఎప్పుడేస్తారు అని. స్టేట్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ లేదు, ఎన్డీఏ దగ్గర పెండింగ్ లేదు, హైకోర్టులో పెండింగ్ లేదు, సుప్రీం కోర్టులో ఉంది. ఇక్కడ ఏంటంటే అదే అన్న పాయింట్ అర్థమైంది, కానీ మరి అది లీగల్ గా ఎంత ఇది అవుద్ది అనేది దస్తగిరి ఏంటి అనేది జడ్జి గారు